మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని బిళ్ళారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు కొనే మాటలు తీసుకొని మెద్దకొచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రికాల నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవునికి మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు దేవుడు ఏ మాటలు చేస్తే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లారా, యోబు గ్రంథము 14వ అధ్యాయం 22వ వచనంలో రాయబడిన మాట కానీ మనం చూడగలిగితే దేవుని పిల్లారా, కొందరు తన ప్రాణముల గురించి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురని రాయబడింది దేవుని పిల్లారా. అంటే భూమి మీదకి వచ్చిన మనం ఏం చేస్తామంటే, ప్రమాదాల ఏమన్నా మన జీవితంలో ప్రమాదం వచ్చినను లేదా ఏదన్నా అనారోగ్యం కలిగినను మనం ఏమనుకుంటామంటే ఇంకా బ్రతకమేమో అని మనకు ఆలోచన వస్తుంది దేవుని పిల్లారా. మరి ఆసుపత్రిలో మనకు వైద్యం చేస్తున్న వైద్యులు కానీ, మన బంధువులు కానీ, తల్లిదండ్రులు కానీ దేవుని పిల్లారు ఎంతోమందిని మనం చూస్తాం. ఏంటంటే ఇంక వారు బతికే ఛాన్స్ లేదండి, అవకాశం లేదని కూడా మనం వింటూ ఉంటాం దేవుని పిల్లారా, మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడైతే మనకి ఏం చెప్తున్నారంటే, కొందరు తన ప్రాణముల గురించి ఆశ విడిచినాను మరలా బాగుపడదనంటే, దేవుడు ఏ అనారోగ్యముతో ఉండి దేవుని వైపు ఒక్కసారి తన కనులెత్తి చూసినప్పుడు దేవుడు ఏమంటాడంటే, బ్రతకరా, నువ్వు నా ఎంక చూస్తున్నావు కనుక నువ్వు బాగుపడరా, బ్రతకరా అని నిజంగా ఆయన ఒక్క మాట చెప్పంగానే దేవుని పిల్లరా, మళ్ళా భూమి మీద ఉన్న మనం చనిపోతాడు, ఇంకెతడు బతకడు, తీసుకెళ్ళమని చెప్పినా కూడా మనం బాగుపడిపోతూ ఉంటాం. అది ఎవరి వలన అంటే ఒక వైద్యుడి వలన లేదా బంధువుల వలన, తల్లిదండ్రుల వలన కాదు కానీ దేవుని వలన. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే, కొందరు తన ప్రాణముల గురించి ఆశ విడిచిపెట్టినాను మరలా వాళ్ళు బాగుపడుదురు. అంటే దేవుడు సెలవిస్తే తప్పకుండా మనం బాగుపడతాం దేవుని పిల్లలు. చాలామంది ఉంటారు, తల్లిదండ్రులు యవ్వన వయసులో బిడ్డలను కోల్పోతుంటారు, చిన్న చిన్న పిల్లలను కోల్పోతుంటారు. నిజంగా అది ఎంత వేదన దేవుని పిల్లరా. నిజంగా అలాంటి పరిస్థితి మన జీవితంలో ఏదైనా వచ్చినా దేవుని వైపు తిరిగి మళ్ళా ఫలం పొందుకునే వారికి మనందరం ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. నీకు అసాధ్యమైనది భూమి మీద ఏమీ లేదయ్యా. కొందరు తన ప్రాణముల గురించి ఆశ విడిచినను మరలా బాగుపడతారని చెప్తావు. అవునయ్యా, నీ వైపు తిరిగి సహాయం కానీ మేము అడగగలిగితే తండ్రి, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి బాగుపడతారు తండ్రి. వారి జీవితంలో ప్రమాదాలు వచ్చినప్పుడు నాయన నీ వైపు తిరిగి సహాయం అడగగలిగే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాయినా. ఎంతోమంది బిడ్డలు పొట్ట చేత పట్టుకొని అయినా బయటికి వెళ్ళి ఉద్యోగాల నిమిత్తం, అయా వ్యాపారాల నిమిత్తం, ఇదిగో నా తండ్రి పొలం పనులు, చేతి పనులు నిమిత్తం వెలుచుండగా బిడ్డలు క్షేమంగా గృహానికి చేరి సాయంత్రం నీ సన్నిధానంలో నిన్ను ఆరాధించే భాగ్యమేమని అడుగుతూ, బిడ్డల మోకరించి తండ్రి ఏమడిగినారో వారి అవసరాలు తీర్చి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.